ఫ్రెండ్స్ మంత్రి రోజాకు ప్రమాదం తీవ్ర టెన్షన్‌లో సీఎం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఏపీలో నామినేషన్ల వేళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ నేతలు ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో భారీగా మద్యం డంప్ వెలుగు చూసింది. అర్ధరాత్రి పుత్తూరులో మద్యం డంప్ వ్యవహారం వెలుగు చూసింది. దాదాపు 250 కేసులు కూడిన మద్యం కేసులను ప్రైవేటు కళాశాలలో ఉంచారు వైసీపీ నేతలు. శుక్రవారం నగరంలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయనున్నారు. ఈ సమయంలో మద్యం డంప్ వ్యవహారంపై వెలుగు చూసింది. రాత్రి మద్యం తరలిస్తుండగా పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువులతో పాటు మరో 2 పోలీసులకు దొరికిపోయారు. అయితే దొరికిన వ్యక్తిపై కేసు లేకుండా చేసేందుకు పోలీసులపై రాత్రి నుంచి స్థానిక మంత్రి తీవ్ర ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. నారాయణవనం పోలీసు అదుపులోకి నిందితుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. పుత్తూరు ప్రాంతంలోని మద్యం కేసుతో వస్తున్న ఆటోను చెక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆటో డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. చివరకు అతన్ని బైపాస్ రోడ్లో పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ను పట్టుకుని విచారించగా మద్యం డంప్ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీవిద్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న భవనంలో మద్యం డంప్ దాచినట్టు తేలింది. కళాశాల యాజమాని సోదరి పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ కావడం గణాంకం.